ఓ భక్తుడు ఇలాగంటాడు, ఓటమికి స్నేహమైన నా బ్రతుకున, ఓటమికి స్నేహమైన నా బ్రతుకున సాయమనడి సన్నిహితుల ఊసేలేదే, సాయమనడి సన్నిహితుల ఊసేలేదే. ఆ భక్తుని అడుగుదాం, అయ్యా నీ జీవితపు పరిస్థితి ఏంటి అని అడిగితే ఆ భక్తుడు అంటాడు, అయ్యా నా బ్రతుకు ఓటమికి స్నేహమైపోయింది, నా పరిస్థితుల్ని ఓటమి ఏలుబడి చేస్తా ఉంది, నా బ్రతుకులోనికి ఓటమిని ఎవరో పిలవాల్సిన అవసరం లేదయ్యా, ఆహ్వానం అక్కర్లేని స్నేహితుని వలె ప్రతి పరిస్థితికి ఓటమి నన్ను వెంబడిస్తూ ఉంటది, అటువంటి పరిస్థితిలో నేను బ్రతుకుతున్నానయ్యా. అయితే అటువంటి స్థితిలో బ్రతుకుతున్న నన్ను నా దేవుడు చూసి నా బ్రతుకు మీద జారిపడి ఆయన నాతో ఎలా నిలిచాడంటే, గెలిచే వరకు నాతో నిలిచి నన్ను ఊరేగించాడయ్యా. ఎలాగో తెలుసా? గెలిచే వరకు నాతో నిలిచి నన్ను ఊరేగించాడయ్యా. అందుకే నా దేవుణ్ణి నేను ఎబెనేజరుగా కొలుస్తున్నానయ్యా, ఆయనే నా సహాయపు రాయయ్యా అని అంటాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒక మాట మీతో చెప్పనివ్వండి. లోకంలో రకరకాల సహాయాలు ఉంటాయి. ఆ ప్రతి సహాయం మనం గెలిచేంత వరకు మనతో నిలుస్తుందో లేదో తెలియదు, కానీ నీవు నేను ఆరాధించే దేవుని యొద్ద నుంచి మన యొద్దకు వచ్చే సహాయం నిన్ను నన్ను గెలిపించేంత వరకు మనతో నిలిచి తీరతది, మనతో నిలిచి తీరతది. మనలను ఊరేగిస్తూ ఎటువంటి ఊరేగింపో తెలుసా? మనము అనుభవించిన ఓటమి కంటే కూడా అధికమైన ఊరేగింపుని మన బ్రతుకులో కలుగునట్లుగా కృప చూపుతుంది. అటువంటి దేవుని నీవు నేను కలిగి ఉన్నాం. బహుశా ఈ దినం నీ బ్రతుకు ఓటమిగా మిగిలిపోయిందేమో. ఈ మాటలు వింటున్నప్పుడు నీ పరిస్థితుల్లో ఓటమి ఏలుబడి చేస్తుందేమో. కానీ ఒక మాట నమ్ము, నీ దేవుని సహాయం ఓటమికి మించిన ఊరేగింపును నీ బ్రతుకులోనికి తీసుకొస్తుంది. గెలిచేంత వరకు నీతో నిలిచి ఆయన నామాన్ని ఘనపరుచుకుంటది. దేవుడి మాటలు మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమెన్.